ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ తేలు కుట్టిన దొంగ. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు, రామయ్య కొంచెం పిసినారి. ధర్మయ్యకు సంతానం లేదు. అందుకని అతను తీర్థయాత్రలు చేద్దాం అనుకున్నాడు. అతని వద్ద 200 వరహాల నగదున్నది. ఆ నగదులో 100 దారి ఖర్చులకు ఉంచుకుని మిగిలిన 100 ఎక్కడన్నా భద్రంగా దాద్దాం అనుకున్నాడు. దాన్ని ఎక్కడ దాయాలో తోచక తన స్నేహితుడైన రామయ్యను సలహా అడిగాడు. నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను, కానీ ఖర్చయిపోతుందని భయం. అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్ము పాతి పెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య. ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది. అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతి పెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు. అందుచేత రాత్రి మాటు మణిగినాక ఆ పని చేద్దామనుకున్నాడు ధర్మయ్య. కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళడానికి భయం వేసి రామయ్యను తోడు తీసుకుని వెళ్ళి 100 వరహాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావడం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది. రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు. ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది. రామయ్య మొదట ఒప్పుకోలేదు. కానీ బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించినాక రామయ్య పెళ్ళాం చెప్పిన ప్రకారమే వెళ్ళి మర్రి చెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు. దాంతో బంగారమ్మ నగానట్ర చేయించుకుని పట్టరాని ఆనందంతో వంటి నిండా తగిలించుకున్నది. కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు. సొమ్ము లేదు. విషయం గ్రహించి ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పిందంతా విని, లాభం లేదు ధర్మయ్య, నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు. అసలు నువ్వు మర్రి చెట్టు కింద డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యమే లేదు. అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక ఉపాయం చెప్పాడు. గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు. ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబేలమన్నది. అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనబడలేదు. ధర్మయ్య ఇంకా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేడు అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని, ఏం ధర్మయ్య, ఇదేనా రావడం? యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు. ఆ, నీ దయ వల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది. అయితే చూడు, మనం మరొకసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి. ఎందుకంటే నేను బయలుదేరిన వేళ విశేషం ఏమిటో గాని ఈ యాత్రలో 1000 వరహాలు సంపాదించుకున్నాను. ఈ 1000 వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వర యాత్ర కూడా చేసొద్దామని నిశ్చయించాను. రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను. మనమిద్దరము కలిసి మర్రి చెట్టు దగ్గరకు పోదాం, సరేనా అన్నాడు ధర్మయ్య. ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరకు పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు. సరేనని తలాడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి, రేపు రాత్రి నేను ఏ ముఖం పెట్టుకుని ధర్మయ్య వెంట మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళను, నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు. ఈ భాగ్యానికే భయపడతారేమండి? నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ 100 వరహాలు పట్టుకొచ్చి మర్రి చెట్టు కింద పాతి పెట్టండి. అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన 1000 వరహాలు కూడా పాతి పెడతాడు. ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తమంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ. రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకుని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి 100 వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రి చెట్టు కింద పాతిన చోట పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. మరునాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ ధర్మయ్య జాడ లేదు. అర్ధరాత్రి అయ్యింది. రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నులుపుకుంటూ లేచి వచ్చి, ఏం రామయ్య, అర్ధరాత్రి వేళ వచ్చావు అని అడిగాడు. ఈ రాత్రికి మర్రి చెట్టు కిందకి పోదామంటివిగా అన్నాడు రామయ్య. ఓ అదా, నీకు తెల్లవారి చెబుదామనుకుంటున్నాను రామయ్య. నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను. అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య. చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. అయ్యో, ఎంత మోసం! 200 వరహాల నగలు తాకట్టులో ఎరకబెట్టితిమే, వాటిని ఎట్లా విడిపించుకోవడం అని బంగారమ్మ ఏడ్చింది.
ఆమెతో పాటు రామయ్య ఏడ్చాడు. కానీ ఏం చేస్తారు, తేలు కుట్టిన దొంగలు కిక్కురుమనడానికి లేదు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.